నమస్కారం, వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా పెరిగిన పార్కింగ్ ఛార్జీలు. విశాఖ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురంలోనే రెట్టింపు వసూలని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు. భ్రూణ హత్యలను అరికట్టేందుకు స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ రోజు అవగాహన, రేపు ఆరోగ్యం అనే సందేశంతో నిర్వహించిన సదస్సులో ప్రముఖులు పిలుపు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుండి తొలగించడం చట్ట విరుద్ధం. ఎయిర్పోర్ట్ సిబ్బంది తొలగింపులపై సిఐటియు నాయకులు మండిపాటు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల సర్వీసులు ఈ నెల 17వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. విమానాశ్రయంలోని కార్ల పార్కింగ్ ఛార్జీల మోత తీవ్రంగా ఉందని క్యాబ్ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వ్యక్తిగత కార్ల కంటే కమర్షియల్ కార్ సర్వీసులకు పార్కింగ్ ఫీజులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్లోని కంటే భోగాపురం ఎయిర్పోర్ట్లోని ఛార్జీల మోత తీవ్రంగా ఉందని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్లో కేవలం 40 రూపాయలు మాత్రమే పార్కింగ్ ఛార్జీలు చెల్లించేవారని, భోగాపురంలో మాత్రం 4 గంటలు దాటితే 250 రూపాయలు చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని విశాఖలోని ఏ విధంగా అయితే ఛార్జీలు చెల్లించామో ఆ విధంగా ఇక్కడ కూడా ఛార్జీలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని క్యాబ్ డ్రైవర్లు కోరుతున్నారు. ప్రస్తుత వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 30 నిమిషాలకు వ్యక్తిగత కారు అయితే 100 రూపాయలు, కమర్షియల్ కారు అయితే 200 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 30 నిమిషాల నుంచి 1 అవర్ వరకు వ్యక్తిగత కారుకు 150 రూపాయలు, కమర్షియల్ కారుకు 300 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 1 గంట నుంచి 2 గంటలు అయితే వ్యక్తిగత కారుకు 200 రూపాయలు, కమర్షియల్ కారుకు 400 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 2 గంటల పైనుంచి అదనపు గంటలకు వ్యక్తిగత కారుకు 50 రూపాయలు, కమర్షియల్ కారుకు 100 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటలు అయితే వ్యక్తిగత కారుకు 450 రూపాయలు, కమర్షియల్ కారుకు 600 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆరోపణలు చేస్తున్నారు. న్యాయంగా మాట్లాడాలంటే 200 or 300 ఫెయిర్ ఉంటే మనం కూడా మేము వెయిట్ చేయడానికి బాగుంటుంది. యాక్చువల్గా మన వైజాగ్ ఎయిర్పోర్టే కొంచెం బాగుండేది. యాక్చువల్ చెప్పాలంటే అక్కడ పార్కింగ్ ఫెయిర్ 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది. అదే చాలా బాగుండేది. ఇక్కడైతే మరి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ ఇక్కడికి ఒక్కొక్కరు 600 పే చేయాలంటే చాలా కష్టం అన్న. సో మనకి ఏంటంటే ఈ ఫెయిర్స్ అనేవి తగ్గిస్తే మాత్రం కొంచెం పీపుల్ కూడా కొంచెం రావడానికి ఉంటుంది. ఎందుకంటే వైజాగ్ నుంచి ఇక్కడ రావాలంటే వెళ్ళలేదన్నా 2000 ఖర్చు పెట్టుకొని రావాలి. 2000 ఖర్చు పెట్టుకొని వచ్చినప్పుడైనా మినిమం 1000 రూపాయలైనా క్యాబ్ అయితే 1000 రూపాయలు ఇస్తే కానీ రారు. మనం డీజిల్ కొట్టించుకొని రావాలంటే మినిమం 2000. ఆ 2000కి మరి ఇక్కడికి వచ్చి మళ్ళీ 1200 600 ఇచ్చుకొని ఇంకా ఏం చేస్తా ఉన్నాం. యూఎస్ నుంచి వచ్చిన ఉంటారు, ఇప్పుడు వాళ్ళ కోసం ఫ్లైట్ డిలే అవుతుంది. మనం వెయిట్ చేసినందుకు కూడా మనం ట్యాక్స్ అన్నింటిలో పే చేయాలంటే అది కరెక్ట్ కాదన్న. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇదంతా ఓలా, ఊబర్, ర్యాపిడో పార్కింగ్ పికప్ జోన్ అండ్ పార్కింగ్ ప్లేస్ అండి. మాకు ఇక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ అంటే ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకోవడానికి ముందుగా ఫస్ట్ రోజు చాలా ఇబ్బందులు పెట్టారు. రెండో రోజు మాట్లాడినట్లయితే 4 hours ఫ్రీ అని చెప్పేసి అన్నారు. ఈ 4 hours ఇక్కడ ఉండి మళ్ళీ బయటికి వెళ్ళిపోయి ఇబ్బందులు పడుతూ మళ్ళీ ఏదైనా పికప్ వస్తే మళ్ళీ ఇందులో జాయిన్ అవ్వాలండి. చాలామంది ఏమో ఇందులోకి రావడానికి 250 రూపాయలు కట్టాలండి ఒకవేళ పార్కింగ్ టైం అయిపోతే. దానికోసం ఇబ్బందులు పడుతున్నారండి. హైవే రోడ్డు మీద ఆ రోడ్ల మీద తిరుగుతున్నారు. కాబట్టి ఇది మాకు ఫ్రీ చేయాలండి. మేము ఎన్ని అవర్స్ అయినా సరే ఫ్రీ చేయాలి మాకు. ఎందుకంటే ఉదయం వస్తే బుకింగ్ వస్తుందో లేదో కూడా మాకు తెలీదు. రాత్రి అయినా ఎక్కడ పడుకోండి, నెక్స్ట్ రోజు బుకింగ్ వస్తే వెళ్ళాలి. కాబట్టి ఎయిర్పోర్ట్ తరపు నుంచి అయితే మాకు ఓలా, ఊబర్, ర్యాపిడో ట్యాక్సీ వాళ్ళందరికీ పార్కింగ్ ఫ్రీ చేయాలి. అది మా రిక్వెస్ట్. అది విశాఖపట్నానికి వస్తే అక్కడ పాత ఎయిర్పోర్ట్కి వస్తే ఎన్ని గంటలు ఉన్నా ఫ్రీ అండి.
ఒక్క పికప్ జోన్ నుంచి పికప్ చేసుకున్నప్పుడు 40 రూపాయలు పే చేసేవాళ్ళం. అది కూడా కస్టమర్ ఫేర్లోనే యాడ్ అయ్యి వచ్చేది. మాకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి వెయిట్ చేస్తే 250 రూపీస్ కట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. మాకు వచ్చేది 500, 600, 1000 రూపాయల రైడ్లు అండి. అందులో ఫ్యూల్కైనా కడతామా, మేము అయితే ఎక్కడైనా కడతామా, అది మా ఇబ్బందులు అవి. మేము ఊబర్లో వచ్చాం అనుకోండి, మళ్ళీ ఊబర్లో వెళ్ళామనుకోండి, రైడ్ ఇక్కడ చూపిస్తే మాత్రం ఎటువంటి పే చేయాల్సిన లేదండి. అదే మేము ఖాళీగా వెళ్ళి మాకు రైడ్ రాలేదనుకోండి, మాకు రైడ్ రాకుండా మేము వెళ్ళామనుకోండి కంపల్సరీ 600 కట్టాల్సి వస్తుంది. నిన్న నేను 450 రూపాయలు కట్టాను. అది దానికి ఎటువంటి స్లిప్ ఇవ్వట్లేదండి. స్లిప్ తీసుకున్నారు, వాళ్ళు పర్సనల్ ఫోన్పే చేయించుకుంటున్నారండి. ఎన్నాళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు జిఎంఆర్ సంస్థ, ఇది సంస్థ నెంబర్ ఏం రావట్లేదండి, వాళ్ళ పర్సనల్ అకౌంట్ చేయించుకుంటున్నారండి. అది కూడా జరుగుతుంది. ప్రాబ్లం అనేది అదే ఏం లేదండి. అక్కడ వాళ్ళు ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళు జిఎంఆర్, ఇప్పుడు స్కానర్ ఉంది, ఇప్పుడు జిఎంఆర్ సంస్థ అన్నారు. ఇది జిఎంఆర్ సంస్థ అన్నప్పుడు జిఎంఆర్ స్కానర్ ఉండాలి అక్కడ. కానీ వాళ్ళు పర్సనల్ అకౌంట్ ఎందుకు చేయించుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, నలుగురు ఆపేస్తున్నారు. అక్కడ ఆపేసి వాళ్ళు స్కాన్ ఇస్తున్నారు, 400 కొట్టండి, 300 కొట్టి గట్టిగా మాట్లాడితే అది వెళ్ళిపోండి అంటున్నారు. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు కొంచెం సీనియర్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగేటప్పుడు ఏం చేస్తున్నారు, అది ఇది అని చెప్పి పంపిస్తున్నారు. కానీ లేని వాళ్ళకి మాత్రం పర్సనల్ స్కాన్ ఇచ్చి మాత్రం పర్సనల్ స్కాన్ చేయించుకున్నారు అన్న. ఇదైతే మాత్రం కరెక్ట్ కాదు. ఇది కూడా జిఎంఆర్ దృష్టికి వెళ్ళాలని కోరుకున్నాను. అలాగే మనకి సరైన సదుపాయాలు అయితే లేవన్న. ఎందుకంటే చూడండి, మీ యూనియన్ డ్రైవర్లు అందరూ ఇక్కడే నించుంటున్నాం. అక్కడ ఎక్కడో ఇచ్చారు, కానీ అక్కడ బుకింగ్ కూడా రావట్లేదన్న. అక్కడ క్యాబిన్ కట్టారు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుందాం అనుకున్నా సరే ఒక బుకింగ్ రాదు. వెయిటింగ్ రూమ్ ఇచ్చారు, కానీ మాకు ఎటువంటి బుకింగ్ రావట్లేదు. ఇక్కడ సిగ్నల్ కూడా రావట్లేదు. సిగ్నల్ ప్రాబ్లం కూడా చాలా ఉంది. ఇక్కడికి వస్తే అలా అరకొరకు ఒకేసారి నలుగురు రావడం, ఎవరికి వస్తుందో తెలియదు, వెంటనే యాక్సెప్ట్ చేసుకోవడం, అంతా ఇదిగా ఉందన్న. రేటుకి అయితే మాత్రం ప్రైస్ కూడా నార్మల్గా ఇస్తున్నారన్న. కిలోమీటర్ 18 రూపాయలు అది ఇస్తున్నారన్న. ఓలా ఊబర్ వాళ్ళు రేటు మాత్రం పెంచాలన్న. అది మాత్రం అది ఎప్పటి నుంచో ఇచ్చేసాం. పార్కింగ్ సమస్యలు అయితే మాత్రం మాకు మెయిన్గా పార్కింగ్ ఫీజు లేకుండా చూడాలన్న. పాత ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో రూల్స్, అవే రూల్స్ తేవాలని మేము కోరుకున్నాం అన్న. మా క్యాబ్ నుంచి కోరుకునేది ఏం లేదన్న. మేము కస్టమర్ పికప్ చేసుకుంటే 40 రూపాయలు కట్టేవాళ్ళం అక్కడ. ఆ 40 రూపాయలు ఇక్కడికి కూడా తెస్తే మాకు చాలన్న. అది కూడా కస్టమర్ జోబులో ఇచ్చేవాళ్ళు, మా రూపాయి పెట్టుకునే వాళ్ళం కాదు. అది ఖాళీకి వెళ్ళిపోయి అనుకున్నా, ఎంతసేపు ఉండి ఖాళీకి వెళ్ళిపోయినా సరే 1 రూపాయి కట్టేవాళ్ళం కాదన్న అక్కడ ఎయిర్పోర్ట్లో. అది 400, 500 మేము ఎక్కడి నుంచి తీసుకొస్తామన్నా. మేము ఉన్నదేమో ఏదో ఒక రైడ్ వస్తే ఇక్కడ నుంచి ఖాళీకి వెళ్ళకంటే ఏదో వస్తుంది అని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాం. రాక మేము వెళ్ళిపోతాం, మళ్ళీ అందులో మళ్ళీ 500, 400 మేము మళ్ళీ మా జోబులో నుంచి పెట్టుకోవాలి కదా. అదే అందరు ప్రాబ్లం అదే. 40 రూపాయలు అయితే మాకైతే ఓకే, కానీ 250 ఏ రైడ్ రాకపోతే చిరాకు వచ్చి మొన్న అయితే 4-5 గంటలు అన్న ఒక కుర్రోడు వెళ్ళిపోయాడు. అదే ఇన్స్టాగ్రామ్ లో కూడా వచ్చింది. 50 కిలోమీటర్లు ఖాళీకి వెళ్తే కట్టేయాలన్నా. అదే రైడ్ వచ్చింది అనుకోండి, యాప్లో ఇలా చూపించాలి. ఇలా చూపించి ఇలా చూపిస్తే వదులుతున్నారు ఫ్రీగా. అప్పుడు డబ్బులు తీసుకోవట్లేదు. అందులో 250 రూపాయలు కట్ అవుతుంది మా దాంట్లో నుంచి. అదే కానీ రైడ్ కానీ రాకపోతే మేము ఖాళీకి కానీ వెళ్ళిపోతే 600. ఎవరి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? పోనీ 40 రూపాయలు ఏదో పోనీ ఏదో మెల్లిగా ఏదో అడ్జస్ట్ చేసుకుని మేము చేసుకుంటాం. కానీ అది కూడా 40 రూపాయలు కూడా మా దగ్గర కస్టమరే కట్టుకునేవాడు పాత ఎయిర్పోర్ట్లు అయితే. జిల్లాలో 100% అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాని పిలుపునిచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉల్లాస్ జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో 15 నుంచి 59 సంవత్సరాల వయసు గల నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే ధ్యేయమని తెలిపారు. 3వ విడత అక్షరాంధర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సుమారు 126,000 మందిని అక్షరాస్యులుగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. 100 గంటల శిక్షణలో చదవడం, రాయడంతో పాటు ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి 100% అక్షరాస్యత సాధించడమే ప్రభుత్వ లక్ష్యమని వయోజన విద్యా ఉప సంచాలకులు ఏ సోమేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ చిట్టిరాజు, జిల్లా నోడల్ అధికారిని రోజారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు అక్షరాంధ్ర ఉల్లాస్ అనే కార్యక్రమం యొక్క జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి గౌరవ సంచాలకుల వారి ఆదేశాల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ వారి అనుమతితో మరి ఈరోజు ఈ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మండల స్థాయిలో ఉన్న అధికారులు ఎంపీడీఓ గారికి, అలా ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, అలాగే మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్లో ఉండే సీఎంఎంలు అందరికీ కూడా ఈ శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది.
ఇది ఫిజికల్గా అనేది ఈ కార్యక్రమం అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మరి మండల స్థాయికి వచ్చేసరికి ఈ కార్యక్రమం అంతా కూడా వర్చువల్గా నిర్వహించడం జరుగుతుంది. మరి మండల అభివృద్ధి అధికారి వారి ఆధ్వర్యంలో అందరూ వాలంటీర్ టీచర్లకి కూడా వర్చువల్గా శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి మున్సిపల్ కమిషనర్ వారి ఆధ్వర్యంలో అర్బన్ ప్రాంతంలో కూడా ఈ వర్చువల్గా ఈ శిక్షణా కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమం ద్వారా నిర్వహణ తర్వాత తదుపరి తరగతిలో నిర్వహించడం జరుగుతుంది. తరగతుల అనంతరం వారికి ఎగ్జామ్ జరిపి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. విజయనగరం స్థానిక సీఎంఆర్ జంక్షన్ వద్ద రహదారి మధ్యలో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందికరంగా ప్రమాదకరంగా ఉన్న స్తంభం గురించి తన దృష్టికి వచ్చిన గంట వ్యవధిలోనే విజయనగరం జిల్లా ఎస్పీఆర్ దామోదర్ స్పందించి దగ్గరుండి ఆ స్తంభాన్ని తొలగించే ఏర్పాటు చేశారు. ప్రజల భద్రతకు సంబంధించిన అంశంగా దీన్ని పరిగణించి జిల్లా ఎస్పీఆర్ దామోదర్ తక్షణమే చర్యలు చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు జిల్లా ఎస్పీ కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీఆర్ దామోదర్ మాట్లాడుతూ విజయనగరం పట్టణం స్థానిక సీఎంఆర్ జంక్షన్ వద్ద కొన్ని సంవత్సరాల క్రితం రహదారి పొడిగింపు సమయంలో ఒక స్తంభాన్ని రహదారి మధ్యలో వదిలేశారని తెలిపారు. రహదారి మధ్యలో ప్రజలకు వాహనదారులకు ఇబ్బందికరంగా మరియు ప్రమాదకరంగా ఉన్న సీసీ కెమెరా స్తంభం గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులు ట్రాఫిక్ సిబ్బందితో మాట్లాడి వాస్తవ పరిస్థితిని తెలుసుకొని రహదారి మధ్యలో ఉన్న స్తంభం కారణంగా వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడంతో పాటు ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని గుర్తించామన్నారు. రోడ్డు మీద ఈ మ్యాట్రిక్ సీసీ కెమెరాలు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బట్ రోడ్ ఎక్స్టెన్షన్ అయిన తర్వాత ఈ యొక్క పోల్ రోడ్లు అలాగే వదిలేస్తారు. దీన్ని ఎవరు కూడా మార్చడం లేదు. అలాగే ట్రాఫిక్ బాగా కంజెషన్, అలాగే దీనివల్ల యాక్సిడెంట్లు అవడం ఈ రోజు మా దృష్టికి రావడం జరిగింది. ఇది నా దృష్టికి వస్తే ఇమ్మీడియట్లీ ఈ రోజు వెహికల్ అరేంజ్ చేశాను. ఇక మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు తీయాలనేది లేకుండా ప్రజల కోసం విజయనగరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని ఇమ్మీడియట్లీ ఈ కెమెరాలన్నీ రిమూవ్ చేయించి ఈ రోజు ప్రొక్లైనర్ తో ఇవన్నీ కూడా లిఫ్ట్ చేసి క్లియర్ చేసాం. ట్రాఫిక్ ఫ్రీగా ఉండాలి, ప్రజలు ఇబ్బందులు పడకూడదు అన్నదే మా ఉద్దేశం. అలాగే అందరు కూడా ట్రిపుల్ రైడింగ్ వెళ్తున్నారు, హెల్మెట్లు వేసుకోకుండా ఇంకా విజయనగరం ప్రజలు ఈ రోడ్ యాక్సిడెంట్లు ఇంకా జరుగుతున్నాయి. చాలా వరకు మేము స్పెషల్ డ్రైవ్లు పెట్టుకున్న రోజు మాత్రం హెల్మెట్లు వేసుకుంటున్నారు. ఇది మా కోసం కాదు, మేము ఫైన్ వేయాలనుకుంటే ఎంతమంది కన్నా ఫైన్ చేయొచ్చు. బట్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి, మీరందరూ తెలుసుకోవాలి. విజయనగరం ప్రజలందరూ కూడా హెల్మెట్ వల్ల ఉపయోగాలు ఏంటివి, దానివల్ల ప్రాణాలు కాపాడుకోగలుగుతాం, ఫ్యామిలీస్ సఫర్ కాకుండా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎస్కోట్ మండలం బొడ్డవర పంచాయతీలో మూల బొడ్డవర గ్రామంలో మరియు కిల్తుపాలెం పంచాయతీలో కాపు సోంపురం మొడత విడిగా అందిన దోమతెరలు 90 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా DCMS చైర్మన్ గొంపకృష్ణ పాల్గొని గ్రామ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామస్తులకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు. దోమల వల్ల వ్యాపించే వ్యాధుల నివారణకు ప్రతి కుటుంబం దోమతెరలు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి తగిన చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నెట్స్ అనేది LLIMs ఇవన్నీ కూడా మన గిరిజన గ్రామాల్లో దోమల ద్వారా వచ్చే డిసీజెస్ ని కంట్రోల్ చేసే నేపథ్యంలో ప్రివెంటివ్ మెజర్స్ కింద మన నెట్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చి మన స్టేట్ గవర్నమెంట్ మనకి సప్లై చేసిందండి. అకార్డింగ్ టు ప్రియారిటీ బేస్, ఆ ప్రియారిటీ బేస్ గైడ్ లైన్స్ కూడా స్టేట్ నుంచి ఇచ్చారు. దాని ప్రకారం మా DMO వింగ్ నుంచి మైక్రో యాక్షన్ ప్లాన్ వేసి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా ఎస్కాట్ కి ఇవ్వడం జరిగింది. ఈ ఎస్కాట్ లో ఈ విలేజ్ ని అకార్డింగ్ టు మా మెడికల్ ఆఫీసర్స్ హారిక అండ్ మానస వాళ్ళ ప్రియారిటీ బేస్ మీద ఇక్కడ ఈ రోజు ఇనాగ్రేషన్ అనేది జరిగింది పెద్దలందరి సమక్షంలో కూడా. ఇది పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా అవైల్ చేసుకుంటే దీని లైఫ్ 3 years.
దీన్ని జాగ్రత్తగా అవైల్ చేసుకోవాలి. ఏ విధంగా వాడాలి, దాన్ని ఏ విధంగా శుభ్రపరచుకోవాలనే గైడ్లైన్స్ కూడా మేము ఇప్పుడు చెప్పడం అనేది జరిగింది. లాస్ట్ డిఆర్సి మీటింగ్ లో ఈ దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ప్రబలుతున్నాయి అన్న దృష్టితో వాటిని దోమకాటు ద్వారా దోమలు కరిచినాక వచ్చి తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యి వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోయి కంటే ముందే నివారణకి తగు చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు అలాగే డిఎంహెచ్ఓ గారు కూడా ఆ రోజు ఈ దోమతెరలు ఇస్తే కొంత డెఫినెట్ గా నివారణ జరుగుతుంది సార్. ఇప్పుడు సీజనల్ గా దోమలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వర్షాలు వస్తున్నాయి, సీజనల్ గా దోమలు ఉంటాయి, ఫ్లూ ఎక్కువ. అది సీజనల్ గా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఎక్కువ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మనం ఈ నెట్లు అనేది గిరిజన ప్రాంతాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తే తప్పనిసరిగా కొంత అరికట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఈ రోజు ఏంటంటే ఎస్కోట్ నుంచే ఫస్ట్ స్టార్ట్ చేసాం. జిల్లాలో ఈ రోజు మూలబడ్డవర్లో మొదటగా స్టార్ట్ చేసాం. ఈ రోజు ప్రతి ఇంటికి కూడా అది నెట్ సైజుని బట్టి 2 పెద్దలు 1 చిన్న పిల్లలు ఆ నెట్ కింద ఉండే విధంగా ఇచ్చాము. ఒక ఇంట్లో అంతకు మించి ఎక్కువ ఉంటే కూడా వాళ్ళకి కూడా మళ్ళీ ఇస్తారు. ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా వీటిని సరిగ్గా వాడుకొని ఈ దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులు ఏవైతే ఉన్నాయో ముందే నివారణ చేస్తే తర్వాత ఆరోగ్యం ఇబ్బంది కలగకుండా ఉంటుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది. విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆడిటోరియంలో కియా మోటార్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్లో తొలి రోజు ఇంటర్వ్యూలో 87 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు కోఆర్డినేటర్ ఎం నిర్మల తెలిపారు. రేపు కూడా ఇంటర్వ్యూలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు డిపార్ట్మెంట్ సౌజన్యంతో నిర్వహిస్తున్నామన్నారు. డిప్లొమా ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగులకు అర్హులని, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ బ్రాంచులు మినహాయించి మిగిలిన అన్ని బ్రాంచుల అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తును పొందాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9030546667 సంప్రదించవచ్చన్నారు జిల్లా కోఆర్డినేటర్ ఎం నిర్మల. విజయనగరం జిల్లాలో 19-20 తారీఖుల్లో కౌశలం మీద ఇంటర్వ్యూస్ అని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యంగా ఏంటంటే డిప్లొమా చేసిన వాళ్ళు, పాలిటెక్నిక్, అలాగే బీటెక్ చేసిన వాళ్ళు, బీటెక్లో సివిల్ అండ్ కంప్యూటర్ సైన్స్ మినహాయించి ఇంకా ఏ స్ట్రీమ్ వాళ్ళైనా దీనికి ఎలిజిబుల్ అండి. ఇది ముఖ్యంగా ఏంటంటే కియా మోటార్స్ నుంచి ట్రైనీస్ని తీసుకుంటున్నారండి. సో ఈ ట్రైనింగ్ ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళు అంటే మనకి కియా వాళ్ళు 250 వరకు ఆపర్చునిటీ ఇచ్చారండి సెలెక్ట్ చేసుకోవడానికి. మన దగ్గర ఈరోజు మనకి 131 పర్సన్స్ అయితే అటెండ్ అయ్యారండి. ఇక బ్యాలెన్స్ కూడా రేపు అంటే మేము 500 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం కనుక రేపు బ్యాలెన్స్ వాళ్ళు రావచ్చు అనుకుంటున్నామండి. దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ క్యాండిడేట్స్ అందరూ కూడా ముందు ఇంట్రెస్ట్ చూపించి ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ అయిన తర్వాత కూడా బయలుదేరే విషయంలో కొంతమంది డ్రాప్ అవుట్స్ అవుతున్నారండి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే 2 సంవత్సరాల వ్యవధిలోని మన మంచి ట్రైనింగ్ పొంది సక్సెస్ఫుల్గా ఒక మంచి ఉద్యోగం చేపట్టడానికి సామర్థ్యత ఉండడానికి అవకాశం ఉందండి. వాళ్ళు 18,000 శాలరీతో పాటు అటెండెన్స్ బోనస్ కింద ఒక 2,000 అంటే టేక్ ఓవర్ కింద ఒక 20,000 తీసుకుంటూ రోజుకి 8 గంటలు పని దినాల కింద ఉంటూ అలాగే ఓవర్ టైం చేసే వాళ్ళకి కూడా ఇక్కడ మనకి ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఉద్యోగ హామీలను విస్మరించాయని అఖిల భారత యోజన సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి బూరువాస్ మండిపడ్డారు. బుధవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించి డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను మోడీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ మరియు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం యువతను మోసం చేశాయని ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు తొలగించిన వాలంటీర్లు వెంటనే విధిలోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ సచివాలయ గ్రామ వార్డు వాలంటీర్స్ పోరాట కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు బొగుత అశోక్ సహా పలువురు యువకులు వాలంటీర్లు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వస్తే యువతకి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగం ఇస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, జాబ్ లేని లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇస్తామని చెప్పేసి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా హామీని అమలు చేయకుండా మీరు కూర్చున్న ఇది
యువతకు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మీరు యువతపై చూస్తున్న నిర్లక్ష్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. తక్షణమే ఏదైతే మీరు హామీ ఇచ్చారో తక్షణమే అమలు చేయాలి. అలాగే వాలంటీర్స్ని మళ్ళీ విధులు తీసుకోవాలి. వాళ్ళకి ఇస్తా ఉన్న గౌరవ వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసి యువత అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అట్లాగే రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తున్నటువంటి హాస్పిటల్స్, మెడికల్ షాపులు తక్షణమే రద్దు చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువతులు, ప్రజలన్నీ ఏకం చేసుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ఈ సమస్యలపైన రేపు సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమానికి సిపిఐ పార్టీ విద్యార్థి యువత సంఘాలు అన్ని కలుపుకొని చలో ఢిల్లీ కార్యక్రమం పిలుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువత, ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతా ఉన్నాం. వెళ్ళి ప్రజలకు సేవలు అందించారు. కరోనా వచ్చినటువంటి పేషెంట్లని అంబులెన్స్లో ఎక్కించి మరీ హాస్పిటల్కి పంపించేంత సేవలు చేశారు. ఇవాళ ఒక రాజకీయ పార్టీగా రాజకీయాలు వీళ్ళ మీద రాజకీయాలు పొలవకుండా మీరు ఇచ్చినటువంటి హామీ అమలు చేయండి. వాలంటీర్లు చేసినటువంటి ప్రజలకు అందించినటువంటి సేవలు గుర్తించండి. వాలంటీర్లు కానీ కొనసాగించకపోతే ఖచ్చితంగా వాలంటీర్ల అసోసియేషన్గా ఏఐవైఎఫ్, ఏఐటియుసిగా వాలంటీర్లకు సపోర్ట్గా నిలబడతాం. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా వాలంటీర్ల తాలూకు సత్తా ఏమిటో మొన్న ఢిల్లీలో బొద్దింకలు జంజీలు చూపించారు. ఇవాళ వాలంటీర్లు కూడా జంజీలు ఉన్నారు. ఈ బొద్దింకలే మీ ప్రభుత్వ కోసాలు కదిలించేటువంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకపోతే లేదు, ఇవాళ ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పోస్టుల్లోనైనా వాలంటీర్లందరికీ ఉద్యోగాలు ఇప్పించండి. అంతేగాని రోడ్డును పడేస్తే మాత్రం ఊరుకోవని ఈ ధర్నా ద్వారా హెచ్చరిస్తున్నాం. విశాఖ డైరీలో జరిగిన అవినీతి అక్రమాలు, పాలధార అంశాలపై రైతులు చేసిన ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన జ్యోతుల నెహ్రూ హౌస్ కమిటీ నివేదికను వెంటనే అసెంబ్లీలో పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు విశాఖ డైరీ చైర్మన్ బీజేపీలో చేరడంతోనే కూటమి ప్రభుత్వం హౌస్ కమిటీ నివేదికను బయటపెట్టకుండా రైతులకు అన్యాయం చేస్తుందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి రాంబాబు ఆరోపించారు. ఈ సమస్యపై తక్షణమే స్పందించాలని కోరుతూ జిల్లా పాల రైతుల సంఘం ఆధ్వర్యంలో నేడు కలెక్టరేట్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మర్రప సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ విశాఖ డైరీలో అవినీతి అక్రమాలపై 3 పర్యాయాల ఆందోళన చేయడంతో ఈ కూటమి ప్రభుత్వం జ్యోతుల నెహ్రూతో కూడిన హౌస్ కమిటీ ఒకటి వేయడం జరిగింది. శ్వేతపత్రం అనేది ఇప్పుడు దాకా 22 నెలల కాలం అయింది. ఇప్పుడు దాకా శ్వేతపత్రం బయటపెట్టలేదు. ఇది ఎందుకు అంటే ఈ నెల బీజేపీలో చేరడంతో ఈ కూటమి ప్రభుత్వం ఆ శ్వేతపత్రం బయటపెట్టి ఆయన మీద చర్యలు తీసుకోవడం భయపడుతూ ఉంది. ఇప్పటికైనా సరే ఈ శ్వేతపత్రం బయట పెట్టాలి, రైతులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పాల రైతు సంఘంగా కోరుతూ ఉన్నాం. 3,50,000 మంది రైతులు రోజుకి 9 లక్షల లీటర్లు పాలు పోస్తున్నారు. పాలు పోస్తున్న రైతులకి పెరిగిన దానా ఖర్చు కానీ, గడ్డి ఖర్చు కానీ, మందులు కానీ ఇతరత్రా పెరిగాయి. ఈ పెరిగిన ఖర్చుల నిష్పత్తిలో సేకరణ ధర పెంచలేదు. ఈ ధర పెంచమని చెప్పి మేము అడుగుతున్నాం, అయినా ప్రభుత్వం స్పందించలేదు. అలాగని వినియోగదారులకు తక్కువకి ఇస్తున్నారంటే ఏటా వినియోగదారుడికి మాత్రం పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈ అంశాల మీద మేము గతంలో డైరీ దగ్గర ఆందోళన చేసాం. మీరు మాకు ఇస్తున్నదేమొచ్చి లీటర్కి 30 రూపాయలు ఇస్తున్నారు, 34 రూపాయలు ఇస్తున్నారు. అదే లీటర్నేమొచ్చి 68 రూపాయలకు అమ్ముకుంటున్నారు. అంటే దగ్గర 30 రూపాయలు లీటర్ దగ్గర లాభాలు వస్తున్నాయి. 9 లక్షల లీటర్ల దగ్గర చూసుకుంటే 1,60,00,000 రూపాయలు ఒక రోజుకు ఆదాయం వస్తుంది. ఇంత ఆదాయాన్ని కూడా అవినీతి అక్రమాలతో దారి మందించి రైతులు చెందకుండా అసలు అటు విశాఖ డైరీకి నష్టాలు చూపిస్తున్నారు, రైతులకేమొచ్చి గిట్టుబాటు ధర లేకుండా చేస్తున్నారు. ఈ అంశం మీద మేము ఆందోళన చేస్తే ప్రభుత్వం ఈ విచారణకి జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో 6 ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్ర సంబంధించిన 6 ఎమ్మెల్యేలతో ఒక కమిటీ వేసింది. ఈ కమిటీని 60 రోజుల్లోగా రిపోర్ట్ ఇమ్మని అడిగారు. అందులో ఉన్న నిర్ధారణలు బట్టి చర్య తీసుకోండి, విశాఖ డైరీ ఆస్తులు కాపాడండి, రైతులకు మేము న్యాయం చేయండి అని డిమాండ్ చేస్తున్నాం. అలా రాజీనగర్ కాలనీ చదురుగుడి పడితలమ్మవారి ప్రథమ వార్షికోత్సవాలు ఆగస్టు 18 నుంచి 20 వరకు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఉత్సవంగా 108 కలశాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజు ప్రధానంగా చండీ మహాయాగం, అన్న సమారాధన నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారని ధర్మకర్తలు బర్ల నాగేశ్వరరావు, సత్యవేణి దంపతులు అన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు. లోక శాంతి కోసం చండీ హోమం చేయడం జరిగిందన్నారు. జీవనగర్ కాలనీ 28వ వార్డు అండి. ఇక్కడ అమ్మవారి గుడి పునర్నిర్మాణం లాస్ట్ ఇయర్ ఆగస్టు 19 జరిగింది. ఇప్పటికి 1 ఇయర్ అవుతుంది. ఇది ప్రథమ వార్షికోత్సవం జరిపించుకున్నాము మేమందరం కలిసి. నిన్న సాయంత్రం ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు అమ్మవారికి 108 కలశలతో భక్తజనం అంతా కోలాటాలతో అమ్మవారి ఊరేగింపుతో ఇక్కడికి అమ్మవారిని తీసుకొచ్చి కలశ స్థాపన చేసుకొని ఉదయాన్నే ఈరోజు 7 గంటలకి స్వప్న తిరుమంజనం జరిగిందండి అమ్మవారికి. తర్వాత చండీ హోమం సప్తసతి పారాయణంతో అయిందండి. తర్వాత అన్న సమారాధన జరిగింది భక్తులందరికీ. ఒక 4,000 మందికి భక్తులకి అన్న సమారాధన జరిగింది. తర్వాత తాంబూలాలు మహిళలందరికీ పసుపు కుంకుమ శ్రావణ మాసం కాబట్టి పసుపు కుంకుమ తాంబూలాలు కూడా ఇవ్వడం జరిగింది జాకెట్ ముక్కలతో సహా. ఇదంతా ఇక్కడున్న గ్రామం సుభిక్షంగా ఉండాలని భక్తజనులందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. శ్రీమాత్రే. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్టైఫండ్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట జూనియర్ వైద్యులు చేస్తున్న నిరసన 3వ రోజుకు చేరుకుంది. 2009 నాటి డిమాండ్ల ప్రకారం రావాల్సిన 15% హైకు బదులుగా ప్రభుత్వం కేవలం 3% మాత్రమే ఇస్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జూనియర్ డాక్టర్ భరద్వాజ్ తెలిపారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పటికే ఓపీ సేవలు నిలిపివేసిన వైద్యులు తాజాగా అత్యవసర సేవలను కూడా రద్దు చేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ పోస్టులు ఎంబీబీఎస్ పూర్తి చేసిన నిరుద్యోగ వైద్యులచే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మూడు డిమాండ్స్ మాకు. ఒకటి, రిటైర్మెంట్ ఏజ్ తగ్గించాలి, స్టైఫండ్స్ హైక్ చేయాలి. 2026 జనవరి 1 నుండి మాకు అది అమల్లోకి రావాలి. అంటే మాకు వస్తున్న ముందునున్న జీతంతో పోలిస్తే ఇంకో 15% హైక్ ఇచ్చి ఈ 2026 జనవరి నుండి అది ఇవ్వాలి. కానీ అది ఇవ్వట్లేదు మాకు. మేము చాలాసార్లు గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యాము, చాలా విధాలుగా అప్రోచ్ అయ్యాము, లెటర్స్ రాసి ఇచ్చాము, వెళ్ళి డైరెక్ట్గా కలిసాము. అయినా సరే మాకు ఎలాంటి మినిమం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. సో అదొక మెయిన్ రీజన్. ఇంకో రీజన్ ఏంటి అంటే లాటరల్ ఎంట్రీ ద్వారా ఎంబీబీఎస్ చేయకుండా బయట ఎంఎస్సి, బీఎస్సీ, పిహెచ్డి చేసిన వాళ్ళకి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా జాబ్స్ ఇస్తున్నారు. అలా ఇవ్వడం వల్ల కూడా మా ఎంబీబీఎస్ చేసి పీజీ చేసి చాలామంది ఖాళీగా ఉంటున్నారు. బయట వాళ్ళకి ఆపర్చునిటీస్ దొరక్క బయట చాలా కష్టపడుతున్నారు. వీళ్ళకి ఇస్తే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతేగాని బయట పిహెచ్డి, బీఎస్సీ వాళ్ళకి చేస్తే మాకు ఏం యూజ్ ఉండదు. సో ఇది మా 3 ప్రధాన డిమాండ్స్. ఇవి గవర్నమెంట్ మాకు సెటిల్ చేసేంతవరకు ఈ స్ట్రైక్ కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ రోజు నుండి ఎమర్జెన్సీస్ కూడా ఆపేసాం. ఓపీ సర్వీసెస్ ఆపి 2 days అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని రాష్ట్ర కొప్పల వెల్మ కార్పొరేషన్ చైర్మన్ విజయనగరం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు పివిజి కుమార్ పేర్కొన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం బీసీల సామాజిక రాజకీయ సాధికారతకు, హక్కుల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవితకు ప్రభుత్వానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గాలన్నీ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని నాయకత్వంలో రాణించాలని, ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు అందించాలని పిలుపునిచ్చారు. ఆశ్చర్యకరమైన డిసిషన్ తీసుకున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే బీసీల కోసం ఈరోజు ఆయన తీసుకున్న డిసిషన్ అది ఒక చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి 35% ఇస్తానని చెప్పేసి బీసీలకు మోసం చేసి 24% రిజర్వేషన్ ఇచ్చాడు. అయితే మన నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో ఇచ్చిన హామీ ప్రకారంగా బీసీలకి నేను అధికారంలోకి వస్తే 34% ఇస్తానని చెప్పేసి మాట ప్రకారంగా ఈరోజు బీసీలందరికీ కూడా పంచాయతీలకు కానివ్వండి, మున్సిపాలిటీలకు కానివ్వండి 34% ఇవ్వడం, అదేవిధంగా ఒక సామాన్య మహిళకు కూడా ఈరోజు ఎమ్మెల్సీ, బీసీ మహిళకి ఎమ్మెల్సీ ఇవ్వడం. ఈరోజు మా బీసీలు అంటే టీడీపీకి బ్యాక్ బోన్, అలాంటిది మాకు బ్యాక్ బోన్గా నిలబడిన నారా చంద్రబాబు నాయుడికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా బీసీలందరూ కూడా ఈరోజు ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో బీసీలు ఎందరినో
చంపేసి వాళ్ళని భయప్రాంతులను చేసి వాళ్ళని ఇంట్లోంచి బయట రాకుండా నోరు నొక్కి మాట్లాడకుండా చేసిన ఆ ప్రభుత్వంలో ఈరోజు బీసీలు స్వేచ్ఛగా ఆనందంగా ఉంటూ అదే రకంగా బీసీ రక్షణ చట్టాన్ని కూడా పెడుతున్న మా తెలుగుదేశం పార్టీకి మా బీసీలందరూ కూడా ఎప్పుడూ ఎన్నంటూ ఉంటూ మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాం. జై బీసీ, జై హో బీసీ. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటన బీసీల్లో చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకంటే 34% మరి బీసీలకి రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, మండలి ఎన్నికలు కానివ్వండి, జిల్లా పరిషత్ ఎన్నికలు కానివ్వండి, ఏ ఎన్నికల్లో అయినా సరే 34% బీసీలకి రాజ్యాధికారం ఇస్తానని ప్రకటించడం ఒక పండగ వాతావరణం బీసీ వర్గాల్లో నెలకొన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. నేను తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మరి ఇతోదకమైనటువంటి ప్రోత్సాహాన్ని బీసీలకు ఇచ్చి మరి చదువుకున్నటువంటి డాక్టర్లు కానివ్వండి, లాయర్లు కానివ్వండి, మరి డిగ్రీ చదువుకున్న బీసీలందరికీ కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మంత్రులుగా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మా బీసీ మినిస్టర్ అయినటువంటి సబితమ్మ గారు మొదటి నుంచి వారు బీసీ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా మరి బీసీల పట్ల చాలా చక్కగా వ్యవహరిస్తూ బీసీలకు ఏమైతే సంక్షేమ పథకాలు అవసరం పడతాయో అవన్నీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఇప్పించడంలో బీసీ మంత్రిగా ఉన్నటువంటి సబితమ్మ గారు సక్సెస్ అయ్యారని చెప్పి కూడా తెలియజేస్తూ శ్రీ కళావేదిక కుస్మంచి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా వివిధ ఛానల్లో పేపర్లో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కుస్మంచి సుబ్బారావు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ సృజనాత్మక కళ అని, చరిత్రలో ఫోటోగ్రఫీ సుస్థిర స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్, ఈపు విజయ్ కుమార్, కావుపాటి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ పడితే కోకొల్లలో ఎంతో ప్రపంచాన్ని గడలాల్సింది ఏంటి భారతదేశం మీ ఛాయాచిత్రం ఏంటి ఎలాగేస్తున్నారు. అటువంటి కల్చర్లో మన భాగం అది ఎందుకు తగ్గింది. ఇప్పుడు రాను ఫోటో స్టూడియో రావడం, అలా వీటి మీద రాను ఇంకా అలా టెక్నికల్ డెవలప్ అయింది. మనకి టెక్నికల్ డెవలప్ అయిన ఉంది, ఒరిజినాలిటీ తగ్గింది. కానీ పాలే అటువంటి కలిసి నిలబెట్టాల్సిన బాధ్యత మనకుంది. మనం చేయాలి. మన ధర్మం కోసం, మన కల్చర్ కోసం మనం కలిసి పని చేయాలి. ఒక్కడు పని చేయాలి, ఒకరు పని చేసేది అనుకోండి అంతే. 10 మంది కలిసి పని చేస్తే అద్భుతంగా ఉంటుంది. స్వామి వివేకానంద ఒక్కడే పని చేసేది, తర్వాత ప్రపంచం అంతా అనేక మఠాలు ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రపంచం అంతా గుర్తుండిపోయింది. లేదా స్వామి అంతా సరే ప్రపంచం రాదే, అది బాగా ప్రచారం చేసిన మహానుభావుడు. అది కొంత స్థాయిలో ఉంది. వాళ్ళు రామకృష్ణ మఠం ఎక్కడ ప్రపంచం అంతా ఉంది. రామకృష్ణ మఠం మన భారతదేశంలో ప్రతి సిటీలో ఉంది. విజయనగరంలోని విజయనగరం ఫోటో వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణ అభిమాన సంఘం సంయుక్తంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్సిఎస్ థియేటర్ ప్రాంతంలో ఉన్న ఫుడ్ స్టాల్ వద్ద ఆహార పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు యూనియన్ అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లను గౌరవించవలసిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా ప్రపంచ ఫోటోగ్రాఫర్ల దినోత్సవం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భరద్వాజ్ చక్రవర్తి, మూర్తి, శేఖర్, పలువురు సీనియర్ గ్రాఫర్లు కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆగస్టు 19 లూయిస్ డాగురే అనేటటువంటి ఫోటోగ్రాఫ్ పితామహుడు మనకు ఫోటోగ్రఫీని పరిచయం చేసి ఈ రోజుకి 187 సంవత్సరాలు అవుతుంది. ఈ ఫోటోగ్రఫీని పరిచయం సందర్భంగా మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ ఫోటోగ్రఫీ డేని జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా మన ఫోటోగ్రఫీ వృత్తిలో ఉన్నటువంటి సోదరులందరూ కలిపి ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకుంటూ వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.
దాన్ని పురస్కరించుకొని ఈరోజు విజయనగరంలో మనం పేదలకి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి మన ఫోటోగ్రాఫర్ సోదరులందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తోడ్పాటు చేయడం జరిగింది. వైజాగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన సర్వీసులు రాకపోకలు ఈ నెల 17 నుండి ప్రారంభమయ్యాయి. కార్లకు పార్కింగ్ ఛార్జీలు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్కడున్న పరిస్థితిపై మా వాజీ ప్రతినిధి సంతోష్ మరింత సమాచారం అందజేస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఈ నెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి విమానాశ్రయం సంబంధించినటువంటి రాకపోకలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో విమానాశ్రయం దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అదేవిధంగా రాకపోకలు కూడా సాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే పార్కింగ్ సమస్య ఉందని చెప్పి ఒక పక్క ఏదైతే ఊబరు తర్వాత ఓలా సంబంధించినటువంటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో క్యాబ్ డ్రైవర్లు వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. గతంలో విశాఖ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో విశాఖ ఎయిర్పోర్ట్లో ఫ్రీ సర్వీసు వాళ్ళకి ఉండేది పార్కింగ్ చేసేటప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం క్యాబ్ డ్రైవర్లకు చాలా ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారని చెప్పి ఒక పక్క ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే సుమారు 4 గంటల వరకు కూడా ఫ్రీ సర్వీసు కావాలని చెప్పి వాళ్ళంతా కూడా డ్రైవర్లు చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో 4 గంటల తర్వాత 250 రూపాయలు చెల్లించాలని చెప్పి సంబంధిత అధికారులు వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. అయితే అలా కాకుండా గతంలో ఏ విధంగా విశాఖ ఎయిర్పోర్ట్లో ఏదైతే ట్రావెల్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారో ఆ విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్లో కూడా అదేవిధంగా ఎలాంటి ట్యాక్స్లు కూడా తీసుకోకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి డ్రైవర్లు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దాలిరాజ్తో సంతోష్, వాజీ న్యూస్, భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి. డీసీసీబీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున జన్మదిన వేడుకలు ఈ రోజు విజయనగరంలో ఘనంగా నిర్వహించారు. డీసీసీబీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి నాగార్జున విజయనగరంలోని పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, డీసీసీబీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు మరింత సేవలు అందించాలని ఆకాంక్షించారు. యువకులు, ఉత్సాహవంతులు అయినటువంటి మా జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు, అలాగే డీసీసీబీ చైర్మన్ అయినటువంటి కిమిడి నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆయన జిల్లా అంతా కూడా యాక్టివ్గా తిరుగుతూ అందరినీ కలుపుకుంటూ మమేకం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వారి యొక్క సమస్యలు తెలుసుకొని వారికి ఏం కావాలో చేస్తుంటారు ఎప్పుడూ కూడా. అలాగే ఆయన ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కిమిడి నాగార్జున గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నాగార్జున గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సెంట్రల్ బ్యాంకులో అందరికీ కూడా ఆత్మీయ సదస్సుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పుట్టినరోజుని ఒక పండగ వాతావరణంలో జిల్లా అంతా కూడా వచ్చి ఇక్కడ నాయకులందరూ కూడా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ప్రజాసేవలో ముందుకెళ్లాలని, ఆయనకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అలాగే ప్రజలందరికీ కార్యకర్తల్ని 2 కళ్ళులా చూసుకొని అందరికీ కూడా మమేకమైపోయి రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా విజయనగరం నియోజకవర్గం నుంచి మా సోదరులందరూ కూడా కోరుకుంటూ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బొబ్బిల్లోని స్థానిక విద్వాం డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రెడ్డి మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి సాయి కిరణ్ యాదవ్ తెలిపారు. ఈ నెల 24వ తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందని వారు వెల్లడించారు. ఈ జాబ్ మేళాలో మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలతో పాటు 32కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయన్నారు. 10వ తరగతి నుండి పీజీ వరకు, ఐటీఐ నుండి బీటెక్, ఎంబీఏ, పాలిటెక్నికల్ విద్యార్థులకు 3000 పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జాబ్ మేళాకు వచ్చేవారు రెజ్యూమ్ మరియు విద్యా సర్టిఫికేట్ల జెరాక్స్లు తీసుకురావాలని సూచించారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని,
సెలెక్ట్ అయిన వారికి అక్కడికక్కడే నియామక పత్రాలు అందజేస్తామని వారు స్పష్టం చేశారు. విజయనగరంలోని ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కోట జంక్షన్ నుండి మూడులాంతల వరకు వాహనాలు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఇంకోవైపు కోట జంక్షన్ నుంచి గుంచి జంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. అలాగే గురుజాడ అప్పారావు రోడ్డు కూడా ట్రాఫిక్ ఉంది. శ్రావణ మాసం సందర్భంగా మార్కెట్ కిటకిటలాడుతుంది. 2వ శ్రావణ శుక్రవారం 2 రోజుల సమయం ఉండడంతో పూజా సామాగ్రి కొనుగోలు చేయడానికి, అమ్మవారికి చీరలు గాజులు సమర్పించుకోవడానికి ఎక్కువ మంది పట్టణానికి తరలి రావడంతో నగరం కిక్కిరిసింది. వాహనాలు కూడా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తింది. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నుంచి బయటికి రావడానికి చాలా అవస్థలు పడ్డారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధ్యక్షతన బుధవారం కలెక్టరేట్లోని జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రజల సమస్యలు వెలుగులోకి తేవడంలో మీడియా పాత్ర కీలకమని కలెక్టర్ అన్నారు. 2వ విడతలో భాగంగా దినపత్రికలు, ఎలక్ట్రానిక్, కేబుల్ నెట్వర్క్ విభాగాలకు చెందిన మొత్తం 71 మంది మీడియా ప్రతినిధులు అక్రిడిటేషన్లు కొత్తవి 68, పేరు మార్పులు 2, వెరిఫికేషన్ 1 కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్, సభ్యులు మరియు అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో మాతా శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మాతృ మరణాలకు గల ప్రాథమిక వైద్య కారణాలు, క్షేత్రస్థాయి నుంచి అందించిన ఆరోగ్య సేవలు, వివిధ ఆసుపత్రుల్లో లభించిన చికిత్స తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. గర్భిణీలకు హిమోగ్లోబిన్, బీపీ వంటి కీలక పరీక్షలతో పాటు అన్ని ల్యాబ్ టెస్టులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిధిలోని 19 స్కానింగ్ సెంటర్లు మరియు ప్రైవేటు పరిధిలో గల 109 స్కానింగ్ సెంటర్లో స్కానింగ్ సక్రమంగా నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గర్భిణీల స్కానింగ్ నివేదికలు తప్పనిసరిగా జనరల్ ఫిజిషియన్లకు చూపించి వైద్య పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. గర్భధారణ సమయంలో ప్రమాదకర లక్షణాలు కనిపిస్తే తక్షణమే అప్రమత్తమై తగిన వైద్య సేవలు చర్యలు తీసుకోవాలని సూచించారు. శిశు మరణాల నివారణకు సైతం పలు కీలక సూచనలు చేశారు. క్యాన్సిలేషన్కి ఒకటి ఉన్నారు సార్. ఇవన్నీ కూడా తమ నోటీస్లో పెడతాం సార్. తర్వాత ఈ గైడ్లైన్స్ వచ్చేసరికి మనం పీసీపీఎన్డిటి వెబ్సైట్లో, పోర్టల్లో వీటికి అనుమతి ఇవ్వడానికి పోర్టల్లో మాత్రం ఖచ్చితంగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ప్రతి నెల 2వ తారీఖు ఫామ్ ఎఫ్ అనేది పోర్టల్ పరంగా, అదేవిధంగా హార్డ్ కాపీ కూడా డిఎంహెచ్ ఆఫీస్కి పంపించాల్సిన అవసరం ఉంది సార్. క్వశ్చన్ ఆఫ్ నోటీస్ ఏం లేదు, డైరెక్ట్గా ఇవ్వాలి అని చెప్పి చెప్పండి. అది పేపర్ మీద ఇవ్వండి. మేము సెక్స్ డిటర్మినేషన్ జరగదు అనే ఈసీ మెటీరియల్ లేదని చెప్పి రిపీటెడ్గా కంప్లైంట్ వస్తూనే ఉన్నాయి. మీరు చెక్ చేసారా ఈసీ డిస్ప్లే ఉందా లేదా చేయాలి కదా. ఇది 109 ఎంతసేపు చేస్తారమ్మా? 109 రోజుకు 10 పెట్టుకున్నా కూడా 10 రోజులు అయిపోతాయి కదా. గంటేడు మండలంలోని గ్రామ పంచాయతీల ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ స్టేషన్ల ఫిజికల్ వెరిఫికేషన్ కార్యక్రమంలో ఈరోజు మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీ ఆర్వి రమణమూర్తి పాల్గొన్నారు. గంటేడు మండలంలో మొత్తం 36 గ్రామ పంచాయతీలకు 333 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ చొప్పున ఏర్పాటు చేసి ఆయా పోలింగ్ బూతుల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ బూత్లోని టాయిలెట్, టేబుల్స్, లైటింగ్, త్రాగునీటి సదుపాయం తదితర కనీస సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించారు. అలాగే పోలింగ్ బూత్కు మరియు ఓటర్లకు మధ్య ఉన్న దూరాన్ని కూడా పరిశీలించడం జరిగింది. ఈరోజు బుడతనాపల్లి, చినమానాపురం, లక్కెడం, గొడియాడ, కిరుబర్తి, ఘంట్యాడ, కొటార్బిల్లి గ్రామ పంచాయతీలోని పోలింగ్ స్టేషన్ల ఎంపీడీఓ సందర్శించి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారంగా మన గంట్యాడ మండలంలో గల అన్ని గ్రామ పంచాయతీలు కూడా పోలింగ్ కేంద్రాలని స్వయంగా నేను విజిట్ చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇప్పుడు జడ్పీహెచ్ స్కూల్ గంట్యాడ
లో మనం గ్రామ పంచాయతీ గంట్యాడ గ్రామ పంచాయతీకి సంబంధించిన 12 వార్డులకి 12 పోలింగ్ కేంద్రాలని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జెడ్పీహెచ్ స్కూల్లో ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఒక రూమ్ చొప్పున ఇక్కడ మన అందుబాటులో ఉన్నాయి. అన్ని సదుపాయాలు కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. ఎలక్ట్రిఫికేషన్ కానీ ఫర్నిచర్ కానీ టేబుల్లు కుర్చీలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో మిగతా కేంద్రాలని కూడా ఈరోజు నేను ఏదైతే మనకి 333 కేంద్రాలు ఉన్నాయి మన గంట్యాడ మండలంలో. విజయనగరం జిల్లా జలవనరుల శాఖ కార్యాలయంలో ఏఈగా చీపురుపల్లి ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న చింతల మహేష్ 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గరివిడి మండలం కొండలక్ష్మీపురం గ్రామానికి చెందిన మీసాల ప్రశాంత్ తండ్రి కోళ్ల ఫారం ఏర్పాటుకు అవసరమైన పంచాయతీ తీర్మానం ఇతర అనుమతుల కోసం సంప్రదించగా ఏఈ మహేష్ లంచం డిమాండ్ చేశారు. బాధితుని ఫిర్యాదు మేరకు విజయనగరం పట్టణంలోని ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ఏసీబీ అధికారులు దాడి చేసి ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 300 బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లు పూర్తి చేసింది. ఘనత సాధించిన ఆంధ్రప్రదేశ్లో తొలి ఆసుపత్రిగా నిలిచింది. లుకేమియా, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, తలసేమియా, అప్లాస్టిక్ అనీమియా తదితర వ్యాధులు, పెద్దలు, చిన్నారులకు సమగ్ర చికిత్స అందజేస్తుంది. అనుభవజ్ఞులైన బహుళ విభాగాల వైద్య బృందం ప్రత్యేక సదుపాయాలతో అధునాత సేవలు అందజేస్తుంది. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనేది మనం 2 రకాల డిసీజ్కి చేస్తాం. ఒకటి బ్లడ్ క్యాన్సర్స్కి చేస్తాము అండ్ ఇంకొకటి బినైన్ బ్లడ్ డిజార్డర్స్ అంటారు. అంటే బ్లడ్ క్యాన్సర్ కాని బ్లడ్ డిజార్డర్స్ అంటే రక్తం సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటము లేదా రక్తంలో ఏదైనా వేరే లోపం ఉంటే వాటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చేస్తూ ఉంటాం. నర్సింగ్ కేర్ డెవలప్ చేయడం వల్ల, ఐసీయూ టీమ్ స్ట్రాంగ్ వల్ల, టీమ్ ఆఫ్ డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ అండ్ హాస్పిటల్ తాలూకా సపోర్ట్ వల్ల సో ఈ ట్రాన్స్ప్లాంట్స్ అన్నిటికీ ఏ రకమైన ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం 3 రకాల ట్రాన్స్ప్లాంట్స్ చేస్తూ ఉంటాం అనమాట. ఆటో ట్రాన్స్ప్లాంట్, మ్యాచ్డ్ సిబ్లింగ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్. సో ఆటో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి కొంచెం ఈజీగా ఉంటాయి, మ్యాచ్డ్ సిబ్లింగ్ అనేవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ హ్యాప్లో ట్రాన్స్ప్లాంట్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఎటువంటి ట్రాన్స్ప్లాంట్కైనా సో మనం ఎక్స్ట్రాడినరీ కేర్ ఇచ్చి రిజల్ట్స్ అనేవి గ్లోబల్ స్టాండర్డ్స్ని మీట్ అయ్యేలా కూడా ఉన్నాయి. కాంప్రహెన్సివ్ క్యాన్సర్ హాస్పిటల్ అంటే సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, హెమటో ఆంకాలజీ, పీడియాట్రిక్, గైనిక్ ఆంకాలజీ ఇలా అన్ని సంబంధించిన స్పెషాలిటీసు, ఎక్విప్మెంట్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి సంబంధించిన హైలీ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్స్తో ట్రీట్మెంట్ చేయటం వల్ల మంచి ఫలితాలని మేము ఇవ్వగలిగాము. సో మా సర్వీసెస్ గురించి మాకు మా సర్వైవల్ రేట్స్ కానీ రిజల్ట్స్ కానీ మేమందరూ చాలా సంతృప్తిగా ఉన్నాం వీటి గురించి. అతి సంక్లిష్టమైన ట్రీట్మెంట్ విధానం ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్కి, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కాని వాటికి అంటే హిమటోలాజికల్ కండిషన్స్కి, కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ ఉన్న కండిషన్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే రక్త మూలకణ మార్పిడి చికిత్స అనేది ఏదైతే ఉందో అది చాలా కాలం ఇక్కడ అందుబాటులో లేకపోవటం వల్ల చాలామంది పేషెంట్స్ హైదరాబాద్, వెల్లూరు, చెన్నై అలా వెళ్లాల్సి వచ్చేది. ఆ దురదృష్టవశాత్తు అది గవర్నమెంట్ స్కీమ్లో కూడా ఉండకపోవటం వల్ల ఎవరు అక్కడ పెట్టకపోవడం జరిగింది. రెగ్యులర్ హాస్పిటల్ కాకుండా స్పెషల్గా దానికంటూ ఒక సెపరేట్ యూనిట్ అనేది పెడితే తప్ప మనము పేషెంట్స్ని కాంప్లికేషన్స్లో అవాయిడ్ చేయలేకపోతాం. కాబట్టి హాస్పిటల్లో మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ యూనిట్ పెట్టడం జరిగింది. అన్ని హాస్పిటల్స్లోనూ ఎక్విప్మెంట్ పూర్తిగా ఉండకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా టెక్నాలజీ అవసరం వస్తే మన హాస్పిటల్ నుండే వాళ్ళ టెక్నాలజీ వాడటం కూడా చేయటం వల్ల వీ కెన్ పుట్ దట్ ఎక్విప్మెంట్. విశాఖ సీతమ్మధార్లో భావన రైస్ కంపెనీ 223వ శాఖను చైర్మన్ జమ్మలమూడి సుధీర్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 223, తెలుగు రాష్ట్రాల్లో 121, విశాఖలో 3 శాఖలు ఉన్నాయని తెలిపారు. ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో ధృవీకరించిన డయాబెటిస్, రైస్ షుగర్ నియంత్రణ, గుండె ఆరోగ్యం, బరువు సమతుల్యతను ఉపయోగకరమని పేర్కొన్నారు. అనేది తినొద్దు, అవాయిడ్ చేయమంటారు షుగర్ పేషెంట్స్. ఎందుకు అంటే గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది. దాన్ని గమనించిన గవర్నమెంట్ ఒక 7 మెంబర్ సైంటిస్టులు రీసెర్చ్ చేసి
క్రాస్ బ్రీడ్ చేసి కొన్ని ఫారెన్ సీడ్స్ ఇండియన్ బ్రీడ్ తీసుకొని క్రాస్ బ్రీడ్ చేస్తే పుట్టిన విత్తనమే భావన డయాబెస్ట్రైస్. ఇది దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వచ్చిన సీడ్ అండి. ఇది తినటం వల్ల డే 1 నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ ఆర్గాన్స్ ఏది డ్యామేజ్ అవ్వదు, వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుందని చెప్పని ICMR, ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ ఒకటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ అమెరికాలో అయితే దీని గురించి ఆర్టికల్స్ రాశారు. ఇది తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం తెలుగువాడిగా గర్వకారణం. వైజాగ్లో ఉన్న షుగర్ పేషెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామాలయం వీధిలో వినాయక చవితి వేడుకలకు ఎలాంటి అడ్డంకులు కల్పించడం లేదని 27వ వార్డు టీడీపీ అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. తమపై వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విగ్రహం ఏర్పాటు విషయంలో ఫ్లెక్సీలను తొలగిస్తామని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలకు సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. క్యాండిడేట్గా వైసీపీకి పోటీ చేసి ఓడిపోయినటువంటి నీలాపు సర్వేశ్వర రెడ్డి గారు అనవసరంగా అసత్య ఆరోపణలు మాపై చేసి పార్టీని బలహీనపరిచే విధంగా అతను ఏదో ప్రవర్తించాలనుకుంటున్నారు. వినాయక చవితి మరొక 4 రోజుల దూరంలో ఉన్నప్పుడు అతను ఫ్లెక్స్లు కట్టుకుంటామని చెప్పి మాకు కబుర్లు పంపిస్తే కావాలనే ఉద్దేశంతో మేమేదో అతనికి ఫ్లెక్సీలు తీయమని చెప్పామని, దానికి సంబంధించి మేమేదో మళ్ళీ తీయమని అడిగితే మేము కేసులు పెడతామని చెప్పి బెదిరిస్తున్నామని చెప్పి ఒక్క పార్టీ ప్రయోజనాలు పొందాలి, లేకపోతే అతను రానున్న ఎలక్షన్స్ కార్పొరేషన్ దృష్టిలో పెట్టుకొని కేవలం రాజకీయ పాపం గడుపుకోవడానికి ఒక వినాయకుడి మండపాన్ని అతను ఆసరాగా చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. దేవుడి గురించి చేసేది ఎవరు కూడా రాజకీయం చేయడానికి ఆలోచించరు. చేసుకోవాలనుకుంటే అది మీ కర్మ, మేమేం మాట్లాడం, మాకు అవసరం లేదు. కాబట్టి మేము ఎప్పుడు కూడా మీ మీద వేధింపులకు చేయాలని అనుకుంటే మేము ఎన్నో చేయగలం. అధికారం వచ్చి 2 ఏళ్ళు అయినా ఏ రోజు మీ జోలికి రాలేదు. ఈ రోజైనా సరే మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు తప్ప మేము మిమ్మల్ని ఏ రోజు ఎప్పుడూ మాట్లాడలేదు తప్పుగా. కాబట్టి మర్యాదగా మాట్లాడితే మర్యాదగా ఉంటుంది, లేదంటే మీరెంతవరకు వెళ్తారంటే మేము అంతకుమించి వెళ్ళగలం. మాదక ద్రవ్యాల VI నియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖపట్నంలోని MVP సర్కిల్ సెక్టర్ 10లోని సమతా కాలేజ్లో డ్రగ్స్ అబ్యూజ్ అవేర్నెస్ సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖపట్నం పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్చి IPS ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మైకేల్ ఏంజల్ వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ K. ఉషా మనోరంజని, వాకర్స్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు డాక్టర్ పాతపాటి రవి, జిల్లా సదస్సు చైర్మన్ డాక్టర్ SV రవీంద్రదాస్, సమతా కాలేజ్ కరెస్పాండెంట్ డాక్టర్ S. విజయ రవీంద్ర, GHMC సూపరింటెండెంట్ డాక్టర్ KV రామిరెడ్డి, జిల్లా 101వ గవర్నర్ శ్రీ RRS మహేష్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగంతో వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని తెలిపారు. మాదక ద్రవ్యాలు నివారణ నిర్మూలన అనే కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగిందండి. మత్తు పదార్థాలు తీసుకుని జీవితాలను పాడు చేసుకోవడం, ఇది నిర్మూలన చేయడానికి ప్రభుత్వం వారు కానీ పోలీస్ శాఖ వారు కానీ ప్రయత్నించినప్పటికీ ఈ అమ్మకాలు జరుగుతున్నాయండి. యువత మత్తు పదార్థాలకి అలవాటు పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటున్నారండి. ఈరోజు సమాజంలో ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తమ యొక్క పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలి. ప్రాథమిక స్థాయిలోనే దీన్ని అరికడితే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో, ప్రాథమిక స్థాయి అంటే దానికి స్కూళ్ళు అట్లాగే కాలేజీలు ఇటువంటి వాటితో మనం ఖచ్చితంగా ఇటువంటి సదస్సులు నిర్వహించినట్లయితే మన వంతు సేవ మనం చేసినట్టు ఉంటుంది. అట్లాగే ఎంతో కొంత ఈ మాదక ద్రవ్యాల నిర్మూలనకు తోడ్పడినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడ ఈ కాలేజీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ మత్తు పదార్థాలు ప్రతి రాష్ట్రంలో వ్యాపించి పంజాబ్, జమ్మూ కాశ్మీర్, నార్త్ ఈస్ట్, మణిపూర్ ఏ రాష్ట్రం చూసినా మాదక ద్రవ్యాల వల్ల యువత చాలా సఫలవుతున్నారు.
ఈ పుస్తకాలు రకరకాల రూపాల్లో కళాశాలలు పాఠశాల విద్యార్థులకు చేరుతున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట పెద్ద ఎత్తున వస్తు పదార్థాలు పట్టుబడడం జరుగుతుంది. పాత ఎయిర్పోర్ట్ను డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలని అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయాన్ని కల్పించాలని సిఐటియు నాయకులు జగన్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగదాంబ సిఐటియు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి సిబ్బంది తరపున సిఐటియు పోరాడుతుందని స్పష్టం చేశారు. గత 60 సంవత్సరాలుగా ఎంతో మందికి ఉపాధిగా మారిన ఎయిర్పోర్ట్ను మూసివేయడమే కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధిని ఏర్పాటు చేయకుండా నోటీసులు ఇవ్వకుండా సిబ్బందిని విధుల నుంచి తొలగించడం అన్యాయమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల్లో ఎయిర్పోర్ట్ సిబ్బందికి అవుట్ సోర్సింగ్ ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్పింది, భోగాపురం ఎయిర్పోర్టు మేము ప్రారంభించేటప్పుడు కానీ తేడానికి కానీ ఇక్కడుండే ఎయిర్పోర్ట్లో ఉండే ఏ రకమైన సౌకర్యాలు తీసేయము, ఇక్కడుండే వర్కర్స్ అందరికీ మెరుగైన వసతులు కల్పించే భోగాపురం ఎయిర్పోర్ట్ని నిర్మిస్తాం అనే చెప్పిన మాటలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో శంకుస్థాపన చేసేటప్పుడు ఇంతకు ముందున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటప్పుడు కానీ లేదా దానికి ముందు కానీ ఇప్పుడు కానీ. కానీ ఆచరణలో ఏం చేస్తున్నారు, 1470 మంది వర్కర్స్ని కనీసం నోటీస్ ఇవ్వకుండా మొన్న 8వ తారీఖు ఎయిర్పోర్ట్ మూసేస్తామని ఎప్పుడో తెలుసు, మొన్న 8వ తారీఖున హౌస్ కీపింగ్ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇప్పటికీ ఎవరికి నోటీస్ ఇచ్చే పరిస్థితి లేదు. ఉద్యోగం వారాలుగా చెప్తుంది ఏంటంటే వీళ్ళే రిజైన్ చేస్తున్నట్లు, నాకు ఎయిర్పోర్ట్కి ఏ సంబంధం లేదు, ఏ సెటిల్మెంట్ చేయవసరం లేదని బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. 60 దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ని మూసివేసి భోగాపురంలో ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. అందులో పనిచేస్తున్న 1400 మంది కార్మికులను ఈరోజు రోడ్డు మీద పడేశారు. ఏ సంస్థలోనైనా పనిచేస్తున్నప్పుడు వాళ్ళు మూసివేసినా లేదంటే కంపెనీ క్లోజ్ చేసినా ఫైనల్ సెటిల్మెంట్ అనేది ఇస్తారు. కానీ ఇక్కడ వర్కర్స్తో మాట్లాడడం కానీ, మీకు రావాల్సిన నష్టపరిహారం ఇస్తానని కానీ, కాంపెన్సేషన్ ఇస్తామని కానీ, మీకు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తామని కానీ ఏమీ చెప్పలేదు. చాలా నిర్లక్ష్యంగా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాట్లాడుతూ ఉన్నారు. మా డిమాండ్ ఏంటంటే సిఐటిగా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నటువంటి మొత్తం అందరికీ కూడా ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలి. మా డిమాండ్ ఎయిర్పోర్ట్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగించాలి, నెంబర్ 1. రెండోది, ఎవరైతే ఉపాధి కోల్పోయారో ఆ కోల్పోయిన వారిని వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అపాయింట్మెంట్లు ఇవ్వాలి. ఎవరైతే ఇంకా అవసరం లేదు, వీళ్ళ సేవలు మాకు ఉపయోగపడవు అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. 1000 రూపాయల పెన్షన్తో బ్రతుకుని ఎలా ఏడ్చాలో అర్థం కావడం లేదని ఆల్ పెన్షనర్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీస పెన్షన్ 4000కు పెంచాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక ప్రైవేటు ఉత్పత్తి రంగాల్లో పనిచేసిన కార్మికులను ఆదుకోవాలని సూచించారు. వైద్య రవాణా కనెక్షన్ ఇస్తూ కనీస పెన్షన్ 4000 ఇచ్చేలా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 5 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు పోట్లాడితే 1000 రూపాయల పెన్షన్ని నానా బాధలు పెట్టి 2014లో చేశారు. కానీ ఇప్పటికీ 35 లక్షల మంది 1000 కంటే తక్కువతో మా పెన్షన్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి పెన్షన్ 4000 రూపాయలు ఉంటే మా 1000 లోపుతో ఎలా తీయాలి, ఎలా జీవనం గడపాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పుడు మేము 3000 రూపాయలు డిఏ ఇస్తామని చెప్పి 2013లో చెప్పారు. కానీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రూపాయి మాకు రాయితీ ఇవ్వలేదు సార్, ఏమీ పెంచలేదు సరికదా. మా వృద్ధులకు ఉన్నటువంటి ఈ యొక్క రైల్వే కన్సెషన్ని 40% కన్సెషన్ ఉండేది, ఆ కన్సెషన్ కూడా కరోనా వంకతో తీసేశారు. అదే పరిస్థితుల్లో పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా వాళ్ళ యొక్క పెన్షన్ని పెంచుకుంటున్నారు. కానీ మా పెన్షన్కి వచ్చేటప్పుడు ఏదైతే 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వరకు అనేకమైనటువంటి ఉత్పత్తి రంగాలైనటువంటి షిప్ యార్డు, బిహెచ్పి, స్టీల్ ప్లాంటు, హెచ్ఏఎల్, హెచ్ఎంటీ ఇలాంటి అనేక కంపెనీల్లో పనిచేసినటువంటి ఈ యొక్క కార్మికులు, ఇలా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసిన కార్మికులు, అలాగే కోఆపరేటివ్ సంస్థల వాళ్ళని వీళ్ళందరికీ కూడా ఇలా అతి తక్కువ పెన్షన్తో ఎలా ముందుకెళ్లాలని చెప్పి ఆలోచిస్తుందో ప్రభుత్వం అర్థం కావట్లేదు. ఈ పెన్షన్ ఇప్పుడు పెంచలేమన్నట్టే చెబుతున్నారు. ఇది చాలా అన్యాయం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా పెరిగిన పార్కింగ్ ఛార్జీలు. విశాఖ ఎయిర్పోర్ట్ కంటే భోగాపురంలోనే రెట్టింపు వసూలని క్యాబ్ డ్రైవర్ల ఆవేదన.
హత్యలు అరికట్టేందుకు స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశాలు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఈ రోజు అవగాహన రేపు ఆరోగ్యం అనే సందేశంతో నిర్వహించిన సదస్సులో ప్రముఖుల పిలుపు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా విధుల నుండి తొలగించడం చట్టవిరుద్ధం. ఎయిర్పోర్ట్ సిబ్బంది తొలగింపులపై సిఐటియు నాయకులు మండిపాటు. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.